మనతో పాటు మరో ఆర్టీసీ కార్మిక సంఘ నాయకుడు ఉన్నాడు. చెప్పండి అన్న, మీరు ఏ డిమాండ్తో సమ్మెలకు పోయారు? ప్రభుత్వం చర్చలు ఏం జరిగినాయి అసలు? నిన్న చర్చలకు పిలిచిన తర్వాత అక్కడ ఎలాంటి పురోగతి జరగలేదు. వెంటనే విత్ ఇన్ ద 5 minutes లోపలనే బయటకు వెళ్ళి రావడం జరిగింది. దీనికి నైతిక బాధ్యత గవర్నమెంట్దే. ఎందుకంటే గతంలో గవర్నమెంట్ మమ్మల్ని అందరినీ ప్రలోభపెట్టి మేము వచ్చిన తర్వాత ఇది చేస్తాం అది చేస్తామని చెప్పారు, కానీ ఏమి చేయలేదు. గత రెండున్నర సంవత్సరాల నుంచి వాళ్ళు పబ్బం గడుపుకుంటూ ఉన్నారు తప్ప ఆర్టీసీ వాళ్ళ కోసం ఆలోచించింది ఏ రోజు కూడా లేదు. మాకున్న పనిభారం ఏ వర్కర్కు ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ వేరే ఎవరికి కానీ లేదు, కానీ మమ్మల్ని విస్మరిస్తూ ఉన్నారు. దీనికి ఇప్పుడు ఏదైతే ఉన్నదో జేఏసీ నాయకులు మాకు ఏదైతే పిలిపించిండ్రో దాన్ని మనుగడలు తీసుకొని మేము అందరం స్ట్రైక్లోకి వెళ్ళడం జరిగింది. రేపు రాష్ట్రం నుంచి ఎలాంటి పిలుపు వచ్చినా కానీ ఏదొచ్చినా కానీ వాళ్ళకే జేఏసీ నాయకులకు కట్టుబడి ఉండి అన్నీ చేస్తాము. ఇంకొకటి ఏంది కదా అంటే, ఇవాళ ఆ జేబిఎం ఆ బస్సులకు గతంలో 1985లో ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఉండే ఆ ప్రైవేటు వాటిని ఇవాళ మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు. వీటిని దానివల్ల నష్టమే తప్ప ఏం లేదు. ప్రైవేటీకరణకు మీరే మొగ్గు చూపుతూ ఉన్నారు. కేసీఆర్ గారు అన్నారు కానీ వారు తీసుకురాలేదు. కానీ మీరు చాప కింద నీరు లెక్కన మొత్తం అన్ని బళ్ళన్నిటి వాళ్ళకు రూట్స్ ఇస్తారు, వాళ్ళకు ప్రైవేటీకరణకు దిశగా తీసుకువెళ్తా ఉన్నారు. దీనికి నైతిక బాధ్యత ముఖ్యమంత్రి గారే వహించాలి. ఎందుకంటే కేసీఆర్ గారు అన్నారు కానీ అప్పుడు నాయకులు మా నాయకత్వం ఉండే కాబట్టి అడ్డుకున్నాం, జరగలేదు. ఇవాళ యూనియన్లు రాకపోవడానికి కారణం కూడా మీరే. యూనియన్లు ఇస్తామన్నది కూడా ఇవాళ యూనియన్లు రాణిస్తలేరు, యూనియన్ కానిస్తలేరు. యూనియన్లు అయితే మీ ఆటలు మీ మాటలు ఏవి సాగేవని చెప్పి మీరు అందరు ఇది చేస్తూ ఉన్నారు. ప్లస్ మళ్ళీ ఇంకొకటి ఏంది కదా అంటే, ఇవాళ మేము కోరుకునే గంతమ్మ కోరికలు కూడా ఏం లేవు. మాకు 2 పే స్కేళ్ళు, యూనియన్లు ప్లస్ గవర్నమెంట్లో విలీనం, ఉద్యోగ భద్రత, ఈ 4 వెంటనే కల్పించాలని చెప్పి నేను చెప్తా ఉన్నాం. మళ్ళీ ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకొని కార్యాలయం ఇలా మహాలక్ష్మి పథకం సక్సెస్ కావడానికి కండక్టర్ రేవాళ్ళే కృషి చేస్తూ ఉన్నారు. వాళ్ళ కోరికలే మీరు నెరవేర్చకపోతే రేపు పొద్దుగాల వాళ్ళు కొట్టే దెబ్బ వేరే రకంగా ఉంటుంది. అది మీరు మరగడ తీసుకొని ఏదైనా చేయాలని మేము మనవి చేస్తా ఉన్నాం. మనతో పాటు మరో కార్మిక సంఘ నాయకుడు ఉన్నారు. చెప్పండి అన్న, మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వము మీకు ఎలాంటి హామీలు ఇచ్చింది? ఎలక్షన్ల ముందు ఏం విషయం ఇచ్చింది అసలు? ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ముందే హామీ ఇచ్చిండ్రు. ఏంటంటే మేము ముందు ఆర్టీసీ కార్మికులకు విలీనం చేస్తాం, తర్వాత వీళ్ళ పే స్కేల్ ఏదైతే 17 బకాయిలు ఉన్నాయో 21, 25 పే స్కేల్ చేస్తాం. తర్వాత వచ్చేసి ఈ ప్రభుత్వము సౌతి తల్లి ప్రేమ చూపిస్తున్నది ఆర్టీసీ కార్మికుల పట్ల. ఆర్టీసీ కార్మికులు ఏదైతే కష్టపడుతున్నారో ఆర్టీసీ కార్మికులను వీళ్ళు ఇబ్బంది పడటం తప్ప వేరేదేం లేదు. మా మీద పనిభారం పెరిగి ఈ పనిభారం 8 గంటలు ఉంటే దాన్ని 12 గంటలు చేసి 14 గంటలని 18 గంటలు చేసి ఇబ్బంది పాలు చేస్తున్నారు కార్మికుల పట్ల. ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఏదైతే మీరు విలీనం చేస్తా అన్నారో ఆ విలీనం చేసే ఒక విషయం కానివ్వండి, ఈ పిఆర్సీలు ఇవ్వడం కానివ్వండి, అవన్నీ ముందుగా చర్చలు పెట్టేసి చేస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను. లేదంటే ఇది మా యొక్క జేఏసీ ఏదైతే పిలుపునిస్తారో దాన్ని కట్టుబడి మేము ఎన్ని రోజులైనా చేస్తామని సభాముఖంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మనతో పాటు మరో కార్మిక సంఘ నాయకులు ఉన్నారు. అన్న చెప్పండి, మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? గతంలో జరిగిన చర్చల్లో కూడా విఫలమైనవి. ప్రధాన డిమాండ్లు ఏంటి? గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే సంఘాలు రద్దు చేసిరో వాటిని ఆ సంఘాలను పునరుద్ధరించాలని, మరియు మాకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎంతో కోరికతో అది చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మేము స్ట్రైక్ స్టార్ట్ చేసాము. ఇప్పటివరకు 2.5 సంవత్సరాలు గడిచినా ఒక్కరోజు కూడా ప్రభుత్వం దీనిపై స్పందించలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయమైన మా డిమాండ్లను ఏవైతే మేనిఫెస్టోలో పెట్టిరో ఆ కోరికలనే తీర్చాలని కోరుతున్నాము. అప్పటి వరకు స్ట్రైక్ను మాత్రం ఆపేది లేదని సభాముఖంగా తెలియజేస్తున్నాం.